హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 916. ఈరోజు డేట్ డిసెంబర్ 22, 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలోకి వెళ్తే మీకు మింత్రాలో హెచ్ఆర్ఎక్స్ హృతిక్ రోషన్ బ్రాండ్కి సంబంధించిన టీషర్ట్స్ సూపర్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ అమెజాన్లో మీకు మివి నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ ఒక కిల్లర్ డీల్ అవైలబుల్గా ఉంది. జస్ట్ ₹649 అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఫైర్ బోల్ట్ బ్రాండ్కి సంబంధించిన ఒక వాచ్ ఉంటుంది కదా, అది రీసెంట్గా మీకు ఆఫర్లో వచ్చింది. రెనోవ్డ్ ప్రోడక్ట్, అది 3000 దాకా ఉంటుంది. కానీ ఈరోజు ఆఫర్లో ₹878 అవైలబుల్గా ఉంది. ఇది ఆల్రెడీ చాలామంది మన గ్రూప్లో కొన్నారు, స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేశారు, ఫోటోలు షేర్ చేశారు. సూపర్గా ఉంది, క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు. సో ఈ డీల్ అనేది మళ్ళీ వస్తూ పోతూ ఉంది. కొంచెం లుక్ వేయండి, నేను గ్రూప్లో మళ్ళీ పోస్ట్ చేశాను, అక్కడ ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ లూట్స్ డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలి, కొంచెం గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే తీసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది, రియల్మీ GT2 సిరీస్ అనేది జనవరి 4 గ్లోబల్గా లాంచ్ కాబోతున్నట్టు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ ఫొటోస్ కూడా ఈరోజు వీళ్ళు షేర్ చేస్తారు. డిజైన్ ఎలా ఉంటుందనేది, ఆ పేపర్ డిజైన్ ఉంది కదా, లైట్ వెయిట్ అండ్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒక మాస్టర్ ఎడిషన్ లాగా తీసుకురాబోతున్నారు. నోవాటో ఫోకసావా ఉన్నారు కదా, సో ఆయన తీసుకురాబోతున్న డిజైన్ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు మనకి GT2 సిరీస్ అనేది ఇలా ఉండబోతున్నట్టు ఒక రెండర్ అనేది వచ్చింది కదా. సో మనకి నెక్సస్ 6Pకి సంబంధించిన డిజైన్ లాగా బ్యాక్ సైడ్ 3 కెమెరాల సెటప్ కొంచెం అలా ఉంటుందని మనకి డిజైన్ వచ్చింది కదా. అలాగే అండర్ డిస్ప్లే కెమెరా టెక్నాలజీని యూజ్ చేయబోతున్నట్టు. కానీ ఈరోజు రియల్మీ వాళ్ళు టీచ్ చేసిన దాంట్లో రియల్మీ GT2 Pro అని చెప్తున్నారు. డిజైన్ ఏమో రియల్మీ GT Neo 2 లాగా ఉంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మరి ఇది GT2 ఇలా ఉంటుందా, GT2 Proనే ఇలా ఉంటుందా? మరి వాళ్ళు ఇంతకుముందు మనకి బయటకు వచ్చిన ఏవైతే రెండర్స్ ఉన్నాయో ఆ డిజైన్ ఏమైపోయింది, అదేమన్నా స్పెషల్ ఎడిషన్ లాగా వస్తుందా? ఇవన్నీ కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి, నాకు కూడా డౌట్స్ అయితే ఉన్నాయి. జనవరి 4 ఇది మనకి కన్ఫామ్గా తెలుస్తుంది. వీళ్ళు చూపించిన డిజైన్ ఏమో GT Neo 2 డిజైన్ లాగా ఉంది. అది GT2 Proనా అనేది మాత్రం జనవరి 4 మనకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ కూడా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. షామీ 11i సిరీస్ అనేది మన ఇండియాలో జనవరి 6 లాంచ్ కాబోతున్నట్టు. ఈ షామీ 11i సిరీస్లో మనకి 2 ఫోన్స్ ఉంటాయి, 11i అలాగే 11i హైపర్ ఛార్జ్ అనమాట. ఈ 11i హైపర్ ఛార్జ్లోనే మనకి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో ఇవి 2 కొత్త ఫోన్స్ అంటే ఖచ్చితంగా కొత్త ఫోన్స్ కాదు. ఏదైతే చైనాలో రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11 Pro అలాగే రెడ్మీ నోట్ 11 Pro ప్లస్, ఈ 2 ఫోన్స్ మన ఇండియాలో 11i అలాగే 11i హైపర్ ఛార్జ్ అనే పేరుతో లాంచ్ కాబోతున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఈ 2 ఫోన్స్లో ఉండే ప్రాసెసర్ కూడా సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అని వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. మెయిన్గా నోట్ 11 Pro ప్లస్కి ఉండే కీ డిఫరెన్స్ ఆ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. నోట్ 11 Proలో మీకు 67 వాట్స్ ఉంటుంది, నోట్ 11 Pro ప్లస్లో మాత్రం 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అవి రెండే మన ఇండియాలో 11i అలాగే 11i హైపర్ ఛార్జ్ లాగా వస్తాయి అనమాట. సో వీటి ప్రైస్ ఎంత పెడతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే చైనీస్ కరెన్సీలో ఇవి ₹20,000 బడ్జెట్లోనే లాంచ్ అయిపోయినాయి 2 కూడా. కానీ మన ఇండియాలో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు ₹20,000 బడ్జెట్లో లాంచ్ చేస్తే, వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన MI లైట్ 5G NE ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కిల్ చేసినట్టే కదా. అది రీసెంట్గానే లాంచ్ అయింది కదా. సో దాన్ని అయితే కిల్ చేయరు ఖచ్చితంగా. అది ₹22,000-23,000 బడ్జెట్లో ఉంది కాబట్టి నేను అనుకోవడం ఈ ఫోన్ ఏదైతే హైపర్ ఛార్జ్ 120 వాట్స్ ఉందో ఆ 120 వాట్స్ నియర్లీ ₹30,000 ఈజీగా టచ్ చేస్తుందని నేనైతే అనుకున్నాను. టు బీ హానెస్ట్, ఒకవేళ ₹30,000 దాకా వెళ్తే డైమెన్సిటీ 920 ప్రాసెసర్కి మీరు ₹30,000 దాకా వెళ్ళాలా వద్దనేది పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కానీ అట్లీస్ట్ ₹25,000 అయితే ఈజీగా ఈ 11i హైపర్ ఛార్జ్ అయితే టచ్ చేస్తుందని నేనైతే అనుకున్నాను. చూడాలి మరి, ఇది జనవరి 6 మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఈసారి కూడా షామీ మనకి మొండి చైనే చూపించింది. ఈసారి కూడా ఎలాంటి ఇన్విటేషన్స్ అయితే లేవు. సో సపోర్ట్ అనేది అవసరం, మీ సపోర్టు. సో మీరు సపోర్ట్ చేస్తేనే మిగతా బ్రాండ్స్ కూడా మనల్ని అలా దిగుతాయి అనమాట. కొంచెం ట్విట్టర్లో కానీ ఇలాంటి
ప్లాట్ఫామ్స్లో మీరు కొంచెం ఛానల్కి సపోర్ట్ చేస్తేనే మనకు కొంచెం గ్రోత్ అనేది వస్తుంది. మెయిన్గా షామీ లాంటి బ్రాండింగ్ మనల్ని ఎందుకు హోల్డ్ చేస్తుంది అనేది మీకు కూడా తెలుసు. సో ఇలాంటివి కూడా రావాలని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి, మీ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్, ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే షామీకి సంబంధించిన సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు కూడా జనవరి మంత్లో మన ఇండియాలో రెడ్మీ నోట్ 11 4Gని లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంకొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సూన్ మనం షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 సిరీస్ని కూడా మన ఇండియాలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే షామీ ఆల్రెడీ MI UI 13 మీద వర్క్ చేస్తుంది. చైనాలో డిసెంబర్ 28వ తారీఖున MI 12 సిరీస్తో పాటు MI UI 13 కూడా వీళ్ళు అక్కడ లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించి ఇంటర్నల్ టెస్టింగ్లో రెడ్మీ నోట్ 8 కూడా వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. యాక్చువల్గా రెడ్మీ నోట్ 8 అనేది కొంచెం ఓల్డ్ మొబైల్, దీనికి కూడా వీళ్ళు MI 13ని టెస్ట్ చేస్తున్నారంటే చైనాలోను అలాగే గ్లోబల్గా అలాగే ముఖ్యంగా మన ఇండియాలో కూడా రెడ్మీ నోట్ 8 యూజర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇది యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఫైనల్గా మన ఇండియాలో ఐక్యూ 9 సిరీస్ని జనవరి మంత్లో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ఒక టీజర్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. ఈ టీజర్ ప్రకారం చూసుకుంటే ఐక్యూ 3, ఐక్యూ 7 అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఐక్యూ 9 అని చెప్పి ఒక టీజర్ అయితే బయటకు వచ్చింది. సో దీని ప్రకారం చూసుకుంటే ఐక్యూ 9 సిరీస్ అనేది సూన్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అనుకోవడం జనవరి మంత్ ఎండింగ్లో దీన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. ఈ ఐక్యూ 9 సిరీస్లో మనకి 2 ఫోన్స్ ఉంటాయి, ఐక్యూ 9 అలాగే ఐక్యూ 9 Pro. ఐక్యూ 9 ఏదైతే ఉందో బేస్ వేరియంట్, ఏదైతే చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ఐక్యూ 8 కానీ లేదంటే ఐక్యూ 8 Pro కానీ ఆ రెండిట్లో ఒకదాన్ని వీళ్ళు ఐక్యూ 9 లాగా, అలాగే ఇప్పుడు చైనీస్ కోసం తీసుకొచ్చే ఐక్యూ 9 Proని మన ఇండియాలో ఐక్యూ 9 లెజెండ్ లాగా తీసుకొస్తారని అయితే అనుకున్నాను. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎంతమంది కూడా మీరు ఐక్యూ 7 గుర్తుపెట్టుకుంటే మీకు ఐక్యూ నియో 5 మొబైల్ అనుకుంటా కదా అది. సో దాన్ని రీబ్రాండ్ చేసి ఐక్యూ 7 లాగా లాంచ్ చేశారు. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఐక్యూ 9 సిరీస్ అది మన ఇండియాలో జనవరి మంత్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి డీజో నుంచి, డీజో అంటే రియల్మీకి సంబంధించిన సబ్ బ్రాండ్. సో వీళ్ళకి సంబంధించిన ఒక వాచ్ అనేది రాబోతుంది, డీజో వాచ్ అని, ఒక రౌండ్ డైల్తో రాబోతుంది. సో దీంట్లో మనకి AMOLED స్క్రీన్ ఉంటుంది, అలాగే రకరకాల స్పోర్ట్స్ ఫీచర్స్ ఇలాంటి చాలా ఫీచర్స్తో ఈ వాచ్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఉంటుందా లేదనేది మాత్రం సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఒక బాక్స్ అయితే లీక్ అయిపోయింది. సో మనం జనవరి మంత్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి, OnePlus ఫైనల్గా OnePlus 9RTని మన ఇండియాలో జనవరి మంత్లో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఇంకొక కన్ఫర్మేషన్ అయితే ఈరోజు కనిపించింది. అండ్ గ్లోబల్గా OnePlus 10 సిరీస్ అనేది కూడా జనవరి మంత్లో లాంచ్ అవుతుంది. జనవరి 2nd or 3rd వీక్లోనో లాంచ్ కాబోతుంది. ముందైతే మన ఇండియాలో 9RT లాంచ్ అవుతుంది. ఆ తర్వాత 10 సిరీస్ అనేది మన ఇండియాలో కొంచెం లేట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అసూస్ నుంచి, అసూస్ ఆగస్ట్లో అనుకుంటా ROG 5 సిరీస్ని లాంచ్ చేస్తుంది గ్లోబల్గా. మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తుంది. 1 ఏమో 2 తీసుకొచ్చినట్టున్నారు. అయితే దీంట్లో ఫైనల్ వెర్షను ఎండ్ వెర్షన్ ఉంటుంది కదా, టాప్ మోడల్ ROG 5 అల్టిమేట్ అనమాట. సో దీంట్లో 18 GB ర్యామ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక సెకండరీ డిస్ప్లే ఉంటుంది. ఈ మోడల్ అనేది ఫైనల్గా మన ఇండియాలో డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి రానుంది. సో దీని ప్రైస్ 80,000 రూపాయలు ఉంటుందన్నమాట. ఎవరైతే ROG లవర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు రాబోతుంది డిసెంబర్ 26వ తారీఖు నుంచి. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ ఫైనల్గా జనవరి మంత్లో మన ఇండియాలో అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఒక 5G ఫోన్ లాంచ్ చేయబోతుంది. సో వీళ్ళ నుంచి రాబోతున్న మొట్టమొదటి 5G ఫోన్ మన ఇండియాలో. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. డిజైన్ కూడా ఇంతకుముందు ఒకసారి లీక్ అయిపోయింది కదా, ఇదే డిజైన్తో రావచ్చు అని తెలుస్తుంది. దీని పేరు ఇన్ఫినిక్స్ 05 అనే పేరుతో వస్తుంది. సో ఆబ్వియస్గా మీడియాటెక్ ప్రాసెసర్తోనే లాంచ్ అవుతుంది. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది మనకి సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్కి సంబంధించిన ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ ఉంది కదా చెన్నైలో. సో దీంట్లో ప్రజెంట్గా ఒక ప్రొటెస్ట్ అనేది నడుస్తుంది. అక్కడ ప్రజెంట్గా ఎలాంటి ప్రొడక్షన్ అనేది జరగకుండా అందులో ఉన్న ఎంప్లాయీస్ దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక 1 వీక్ బ్యాక్ ఏమో ఆ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్ అయింది. దగ్గర 150 మంది హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో ఎవరైనా చనిపోయారా లేదని క్లారిటీ అయితే లేదు, కానీ 150 మందికి మాత్రం హెల్త్కి ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది ఫుడ్ పాయిజన్ వల్ల. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళంతా ఇప్పుడు ఆ ఫాక్స్కాన్ కంపెనీ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్గా దాన్ని క్లోజ్ కూడా చేశారనమాట ఫాక్స్కాన్ ఫ్యాక్టరీని లాస్ట్ 1 వీక్ నుంచి. యాక్చువల్గా ఇప్పుడు చాలా టైట్ సీజన్ ఫాక్స్కాన్కి అక్కడ చెన్నై ప్లాంట్కి, ఎందుకంటే iPhone 12 సిరీస్ ప్యారల్గా, అలాగే ఇప్పుడు iPhone 13 మీకు మన ఇండియాలో కూడా చెన్నై ఫ్యాక్టరీలోనే వీళ్ళు అసెంబుల్ చేద్దాం అనుకున్నారు. సో ఈ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చాలా టైట్ పొజిషన్లో ఇప్పుడు అక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. సో ఖచ్చితంగా iPhone 13 మన ఇండియాలో తయారవడానికి కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి హంటింగ్ గేమ్ గురించి చెప్తాను. ఇది ఒక హర్రర్ గేమ్ అనమాట, టాంబ్ హంటర్ ప్రో. దీని ప్రైస్ ₹85. ఈ రోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.